విజయవాడ అంటే అందరికీ తెలుసు. విజయవాడ ఈజ్ ఏ వైబ్రెంట్ సిటీ. విజయవాడ ఒక ఎంటర్ప్రెనర్ పుట్టిన సిటీ. ఇక్కడి నుంచి కొన్ని అనాలిసిస్లు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళిన వ్యక్తులందరూ 10 లక్షల మందికి ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఇక్కడి నుంచి కల్పించారు. అటువంటి వారికి మన అదృష్టం లేదు. ఎందుకంటే విజయవాడ నగరవాసులకి ఎవరు కల్పించలే. ఈ వ్యక్తులందరూ కూడా హైదరాబాద్లోనో అమెరికాలోనో బెంగళూరులోనో ఇటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న చాలామందికి అవకాశాలు కల్పించిన వ్యక్తులు. వాళ్ళందరితో కలిసి విజయవాడ ఉత్సవం అనే ఒక కార్యక్రమం సాంస్కృతిక అన్నిటికీ ముఖ్యంగా విజయవాడకి అమ్మవారి ఉత్సవ సమయంలో 1,50,000 మంది భక్తులు వస్తున్నారు. వాళ్ళందరికీ ఒక వేడుక తీసుకువద్దాం. విజయవాడని ఏ విధంగా వైబ్రెంట్ సిటీయో ఆ వైబ్రెంట్ సిటీ మళ్ళీ ఈ దసరాలకి ఉత్సవాలకి రాష్ట్రమే కాదు దేశమంతా చూపిద్దామనే ఉద్దేశంతో నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఇక్కడున్న నగర ప్రముఖులు అందరూ కూర్చుని డిసైడ్ చేసిన ఈ కార్యక్రమం. విజయవాడ నగర ప్రముఖులందరినీ కూడా కలుపుకొని చేసే ఈ ఉత్సవం మరి ఇది ఒక ఫస్ట్ టైం మనం చేసే ఈవెంట్ ఇది. దీంట్లో లిమిటేషన్స్ లేవు. దీంట్లో ఎవరు కూడా మాకు సంబంధం లేదు లేదని మాకు బాధ్యత లేదనేది కాకుండా అందరూ మన నగరానికి సంబంధించినటువంటి ఉత్సవం అమ్మవారి ఉత్సవం కాబట్టి దీన్ని ఫస్ట్ సక్సెస్ చేస్తే రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. విజయవాడ నగరంలో వ్యాపార ప్రముఖులు చాలామంది కనపడతా ఉన్నారు ఇక్కడ. దయచేసి మీ అందరూ సహకారం కావాలి. మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తే దీంట్లో మీరందరూ హార్ట్ఫుల్గా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. విజయవాడ ఉత్సవం, one city, one celebration. And I think main event organized చేస్తున్న సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ మరియు శ్రేయస్ మీడియా ఇంకా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ఇంత బ్యూటిఫుల్గా ప్లాన్ చేస్తున్నారు. హార్టియెస్ట్ కాంగ్రాచులేషన్స్. మనస్ఫూర్తిగా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నేను కూడా పర్ఫామ్ చేయబోతున్నాను ఆన్ ది నవరాత్రులు డేస్. And I just wish positive vibrations, Durgamma blessings మనందరితో ఉండాలని కోరుకుంటున్నాను.